అరే అంజి మాటలు అంటే ఇడు మన ఊరి పక్క పొంటుడు కదరా వందనాల మల్లయ్య కొడుకు ఆడేనా సరే కానీ షార్ట్ ఫిలిం తీద్దాం అన్నావు గారా మరి ఆన్లైన్ పెట్టి తీసుకోండిరా ఈ అంజి మాటలు పెట్టి తీద్దాం మీరేనా బావు రండి పొద్దున పొద్దున మీద మీరు అటు ఫోన్ ఆన్ చేస్తున్నా ఆడలో రాసి పెడుతున్నాయి ఫోన్ చేస్తారు ఇన్స్టాగ్రామ్ ఉండి మీ లొల్లేంది మీ బాధ ఏంది ఒక షార్ట్ ఫిల్మ్ నేను హీరో పెట్టి తీద్దాం అనుకున్నా అమ్మాయి మాత్రం కిరాకుండా అవునా డాడీ చెప్తున్నాడా దొడ అడిపోయా నాయన ఎక్కి చెప్తున్నా నేను అట్నే చెప్పు గట్టినా చెప్పు మళ్ళీ కింద మీద వచ్చుతున్నావు అలా పాకు గొడవ కొత్త ఇడు హీరో ఇది హీరోయిన్ అదో డైరెక్టర్ అక్కడ నాకు ఇస్తారా పైసలు అయితే ఉంటారా మరి ఏమని అయ్యో రావులా నేనేం చేస్తూ దీని మీద మన్ను చదువుకోమంటే కర్రీ ఇక్కడికి పట్టుకొచ్చింది లేడు లవ్ అని అదని ఇదని మా వాళ్ళు ఎట్లుండదేమో ఆడ మా అమ్మ మంచిగా ఉందో లేదో బంగారం లే బంగారం లేదు వేడి లేదు ఇక్కడికి పట్టుకొచ్చున్నాను నువ్వు ఏంటో నేను మా వాళ్ళు దూరం అయినా నేను ఇప్పుడు నేను దగ్గర అయితే సరే సరే అరే లేచిపోయి వచ్చినాట కదా పోయిపోయి నాయిలో దొరికిందా నీకు ఓలా అన్న తెలియదు ఏది తెలియదు లేచిపోయి వస్తే వారి ఇక్కడికి నా ఇల్లు చూడు పోలీసు వాళ్ళు తిరుగుతారు వారి ఊలే మొత్తం తిరుగుతారు నిన్న వారా ఏమంటారు నువ్వేంటి వారు నన్ను లోపల వేస్తారు నడు సప్లై ఇక్కడికి బాబాయ్ నువ్వే నా పెద్ద దిక్కే బాబాయ్ దండం మీద బాబాయ్ ఏం లేపు నువ్వు చేసిన తప్పుకి ఇంకా వారి ఇంకా నువ్వు ఇక్కడ కాదు పోలీసులు నాకు ఇల్లు చుట్టూ తిరుగుతారు ఏ పిల్ల నువ్వు లేచిపోయినాడు పో ఆల్రెడీ వీళ్ళతో లేచిపోయి వచ్చిన మావయ్య మళ్ళీ వాళ్ళతో లేచిపోమంటాం మావయ్య నా బిడ్డ ఎటు పోతే నా బిడ్డ నిన్ను మళ్ళీ పూల పెంచుకున్ననే నా బిడ్డ నువ్వు కర్యోనెంబడిపోతే బిడ్డ నువ్వు కోసం ఉంటున్నా నా బిడ్డ నా బిడ్డ అరే ఏం మనుషులరా మీరు ఎన్నిసార్లు ఫోన్ చేయాలరా మీకు ఎందుకు ఎడుతుంది ఏంద్రా చలో దారి ఒకసారి పోయేద్దాం ఏమైందమ్మా ఎందుకు ఎడతాను వావా ఎందుకు ఎడుతున్నావా ఏం బాధ వచ్చిందా నీకు వావా ఊకో ఎందుకు ఎడతాను చెప్పాలరా కొడుక ఊకో ఎందుకు ఎడతాను వట్టిగా ఏమైంది తాత గుర్తిగా తినాలి తాత కాదురా నా బిడ్డ కర్రోనెంబర్ లేచిపోయింది నా బిడ్డ కర్రోని ఎత్తుకొని పోయిందిరా ఎవరాడు ఆడేరా అంజు మాడలు కర్రోనెంబడి పోయిందిరా నా బిడ్డ గాడు అంజు మాడలు గాడా ఆడు ఊత్తే కొట్టుకపోయేటట్టుంటాడు గాడు ఇంకొన్ని లావటకపోయేదేందే అరే అని బద్దలు భాషంగా చేద్దాం పారా చెల్లినాడు ఊపితే ఊసిపోతాయి వాడి పనులు లేస్తే గాల్లో కొట్టుకపోతాడు వాడంతా రాని మాడు వేద్దాపా వేసుకుందాంపా అరే ఊళ్ళో ఏ లంగా పని చేసడానికి సపోర్ట్ ఇచ్చేది ఆ బాబాయ్ గాడేరా ఖచ్చితంగా ఆలింటనే ఉంటాడు చూసేద్దాం అరే మీరు ఇక్కడనే ఉంటుంది నేను పోయి తెస్తా అరే నువ్వు అరే అనే వరకు అరసెకండ్లు పడుతుంది ఆగురా నేను భవిష్యత్తు చేస్తాను మేము నేను పోయేస్తే మీరు ఉంటుంది సరేరా మరి పోయిరాపో పైలం సుమా మెల్ల పోయిరా మరి నాకు ఏం మనిషి చెప్తుంది ఉండదు అరే అందరు తెలిసినట్టు ఉంది పో రానే మళ్ళీ వచ్చినాయి అర్ధరాత్రి ముడుకుని పట్టుకొచ్చినావు నువ్వు లేదా ఇంకా ముగ్గురు ఎంత కట్ట ఉందో ఇంకా ఏమైందా ఏం కట్ట ఉన్నది నువ్వు ముడుకుడుగా నీ చెప్పలేదా నీ కాళ్ళకు
అవురా నీ కాళ్ళకి చెప్పు గుర్తు చేస్తా కాళ్ళకి ఏం లేవు. 10,000 చెప్పు నీకు జయిస్తారా నువ్వా నీ ముఖానికి కొనిచ్చాడే ఉన్నావుగా నువ్వు. పైసలు పట్టాను వరకైనా 20,000 వరకైతే చెప్పు ఉన్నాయి. ఏమైంది డైరెక్టర్ ఇంతమంది చేస్తున్నా? ఏమైంది డైరెక్టరా మన ఇట్లు దొరుకుతారా హీరో అయితే అరే లేచి పెట్టోడు గిట్టలేనా ఉడుకుడు ఇంత మంది ఉరుకుతున్నా. ఉరికితే ఉడుకు దొరకదు అట్లు ఉరకాలే ఉరికితే ఆడుతున్నాయి. కరెక్ట్ ఉరితే ఎందుకు కారుతాయి ఇట్లా అక్కలిచ్చుకుంటే వేనాక కారపోతే ఏం చేస్తాయి నీ మెకమియాన్ ఏం సెట్ చేస్తున్నావు మేడంకు నువ్వు? ఆ హెయిర్ సెట్లు ఉన్నాయి, ఆ లిఫ్ట్కి సరిగ్గా ఉత్తలు అసలు ఏం చేయాలి? నేను సెట్ చేస్తా తాగు. సెట్ చేస్తావా? సెట్ చేస్తావు మనం సెట్ చేసుకుంటావు. అది తెలియదు సేకర్ నీ సంగతి. రండి డైరెక్ట్ సాబ్ ఏం సెట్ చేస్తాడో ఏమో అంత మేకమియాన్ సార్ ఏం సెట్ చేస్తావు? అందాన్ని చూస్తే హైటెక్ సెట్ కూడా పనికిరాదు, అంత అందంగా ఉన్నావు. నీ అందం చూస్తే మూసినా సుధా మూసుకున్నట్టే ఉన్నది. సరే కానీ మీ షో అయిపోయిన తర్వాత మనం సాంగ్ వేసుకుందాం. ఈ గ్యాబ్లో దీనితో ఆడుకుందాం అంటే వీడు నాతో ఆడుకుంటుండు. సరే సరే అత్తున్నా డైరెక్టర్ సార్. బా ఎక్కడికైనా తగ్గట్టు డైరెక్టర్ దొరికిండు, డైరెక్టర్ తగ్గట్టు వీళ్ళు దొరికారు, నాకు వీళ్ళు తగ్గట్టు నేను దొరికినా. అవి సినిమా నడుతుందా లేస్తుందా? రోలింగ్ కెమెరా యాక్షన్. మూడు తొగలున్నాయి కారా ఎటు పోర్రా చీని ఇటుకి పాస్ అక్కయ్యా. అది ఇది అయితే లేదా ఏమైతే లేదు మరి కూర్చుంటు మళ్ళా. అవ్వా నాతోనే అయితే లేదయ్యా. ఏంది ఇంత అయితే లేదా? లేకపోతే అయిపోయానా? ఏం పెట్టి చేస్తావు నన్ను ఇక పురగ సాధన అయితే లేదు నీకు. నీ ముఖం పాడుగాను లేచిపోయినట్టు ఇంత కట్టమే. మరి ఏమనుకున్నావు? లేచిపోయినట్టు వెళ్ళేయమలే అనుకున్నావా? ఎన్ని గోడలు ఎక్కాలి, ఎన్ని గోడలు దునకాలి? లేచిపోయినట్టు చెప్తున్నావు మొత్తం. గట్ల వారి ఎంతమంది చూస్తలేము మనం, ఎంతమంది పోతలేరు. గాడి పెరిగినావు నీ తలపాడు వాళ్ళగా గది కూడా లేదా నీకు? మరి గదే గదే ఇంటికైతే పోదాంపా. పోంపా ఇక. కట్. ఓకే టచ్ అప్. ఏ శేఖర్ రావట్లేదా? హీరోని గారు పోయి గిన్నెకెట్ట పడ్డావు, నాకు అర్థం అయితే లేదు. అంటే ప్రేమ గుడ్డిది కదా, అందుకేనా ఈ గుడ్డానికి పడ్డావు? అని నేను నేసలు అయితే అని మీ ముచ్చట్లు హీరో గారి మెగా బై ఇది కాదురా, నీకు ఇంకా అద్దెకి లేసినా కానీ నీ ముఖాన్ని సరిపోతట్లేదు. నీ మేకప్ సలగుండా మొగడాన్ని మొలకలకపోతే తెల్లాక చూసి ఎల్లరికి రావట్లేట. నువ్వు టచ్ అవుతున్నాను టచ్ అవుతున్నావు. నీ ఇంటికాయ బాగున్నాయి తెలియ కానీ ఏతో ఇంటిపోయి అడగన ఒడిసేది ఉందా? ఆయనతో మేకప్ వేసుకొని పో అటాగు. దానికైతే ముందు నీ తలపాడు వాళ్ళగా అప్పటి కిందికే ఎడత పడుతున్నావు. కట్ చేస్తే ఇంట్లో సీన్ యాక్షన్. నవ్వురు ఇద్దరు. భయం అవుతుంది. ఏం భయం? అమ్మేమన్నా అబ్బా ఓ అబ్బా అబ్బా ఏంద్రావు ఎవరెవరో కనిపిస్తారు పోరేమంట పోరి ఏంద్రా అంజీ ఓలీళ్ళు
ఇది వారి కోడలు. ఏంద్రా కోడలా? కొడుకు పెట్టిన కుర్రాయిలా ఆయన ఉంది. ఇది నా కోడలా? ఇదేనారా పని అంజినిది? అత్తమ్మ మంచి మాట్లాడు రీ అనుకుంటాడా చెప్పలేదా? లేకపోతే అక్కడ అయిపోయినా అనుకుంటాడా? బాగా రాముడా. అబ్బా జాగ్రత్త, మంచిగా మాట్లాడు, కొంచెం మర్యాద ఉండేది సరేనా? అవురా, 3 ముళ్ళు వేసినవో లేదో కానీ చిట్కలు వేసుకుంటా మాట్లాడుతున్నారు ఎవరిద్దరు. అత్తమ్మ మంచిగా మాట్లాడు. ఏందే బాగా మాట్లాడతాను చిట్కలు వేసుకుంటా? 3 ముళ్ళు వేసిరు లేదో కానీ బాగా మాట్లాడుకుంటా నీకు తల్లి తెలియదు అత్త తెలియదా? మేకప్ కాల్పోయిన రావు అంచిగా మేకప్ రా ఇంట్లోకైతే వచ్చి సావురి ఇజ్జతమానం పోయి తట్టుంది. 4 ఇంట 4 లోకాలు ఇన్నట్టు రా ఇంట్లో వాడు సత్తు. మా అమ్మ అత్తమ్మ కుడిద కొట్టింది అని ఇంటికైతే రమ్మని బాబాయ్ పోదాం. నిండంగా పాసిపోయిన రొట్టెలకు పోతివా నాదా బేబీ చెప్పరా? దెబ్బలు బాగా తగిలినారా? అవును బేబీ ఈ పందం అడుగుతాను. అవునారు. అబ్బా శేఖర్గా నేను అనుకున్నారా నువ్వు మేకప్ నేను అద్దన్నావు అందుకోసమేనారా? నేను మేకప్ ఎత్తాను కానీ నువ్వు అటు నన్ను అంటావా? నువ్వు కంజిగా కొంప ముంచడానికే నువ్వు చేసిన ప్లాను. చెప్తా నీ ఆయనకి డైరెక్టర్ చెప్పినాక నీ సంగతి నీ కథ చెప్తారా? బూది కొన్నారు. సరే వద్దులే ముంగడికి వెళ్ళిపో. భయం అవుతుంది. मैं हूं ना चिंता मत कर.